టీవీ నేను పర్విని డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని ప్రభుత్వాన్ని నిలదీసింది. అధికారులు నిర్లక్ష్యాన్ని ఇది నిదర్శనమని, వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భోజన విరామం తర్వాత పూర్తి వివరాలు తమకు సమర్పించాలని ఆదేశించింది. ప్రభుత్వ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. పిల్లలు చనిపోతే కానీ స్పందించారా అని ప్రభుత్వాన్ని నిలదీసింది. అధికారులు నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని, వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భోజన విరామం తర్వాత పూర్తి వివరాలు తమకు సమర్పించాలని ఆదేశించింది. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. పర్వీన్, ప్రభుత్వ హై స్కూళ్లలో కూడా ఏదైతే ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి ఘటనలపై కూడా ఒక్కసారిగా తెలంగాణ హైకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. పిల్లలు చనిపోతే గానీ స్పందించరా అని ప్రభుత్వాన్ని అక్కడ అధికారులను కూడా నిలదీసిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం అని కూడా కోర్టు చెప్పడం జరిగింది. వారం రోజుల్లో దాదాపు 3 సార్లు భోజనం వికటిస్తే ఏం చేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు నిద్రపోతున్నారా అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భోజన విరామం తర్వాత పూర్తి వివరాలు తమకు సమర్పించాలని కూడా ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే స్కూళ్లకు సంబంధించినటువంటి అధికారులకు, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం స్పందించకుంటే, పిల్లలు చనిపోతే గానీ స్పందించని ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తున్నారని అధికారులు పై కూడా తీవ్ర ఏదైతే కొంచెం ఆదేశించడం జరిగింది. అధికారులకు సంబంధించినటువంటి దీనికి ఇప్పటికే వారికి మెమోలు జారీ చేయడం, అక్కడ ఆ ఘటనలకు సంబంధించినటువంటి అక్కడ అధికారులు అసలు స్పందించినప్పటికీ ఇప్పుడు ఒక్కసారిగా కూడా దీనిపై హైకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు తినే ఆహారంలో ఇంత ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది, అసలు ఏంటి, నాణ్యమైన ఫుడ్ పెడుతున్నారా లేదా అనే పూర్తి వివరాలు అందించాలని కూడా కోర్టు కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఒకే రోజు ఏదైతే మగనూరు ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి హైకోర్టు ఆగ్రహం చేసింది. జెడ్పీ హై స్కూల్లో దీనికి సంబంధించి ఫుడ్ పాయిజన్ పై కూడా హైకోర్టుకి వెళ్లి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనపై కూడా ఇప్పటికే సీరియస్ గా పరిగణించినటువంటి హైకోర్టు వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారని కూడా వారిని ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు ఇది అని కూడా వారిపై సీరియస్ అవ్వడం జరిగింది. దీనికి ఇప్పటికీ పిల్లలు చనిపోతే అసలు స్పందించరా అని కూడా అక్కడ ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అది ప్రభుత్వానికి, దాంతో పాటు అధికారులు మాత్రం తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో అసలు దానిపై కూడా ఇప్పుడు చూడాలి. కోర్టు లంచ్ తర్వాత పూర్తి వివరాలు మొత్తం సమర్పించాలని కూడా ఆదేశించడం జరిగింది. దీనికి వారంలో కౌంటర్లు దాఖలు చేస్తామన్నా కూడా ఏదైతే చేస్తామని కూడా ప్రభుత్వ న్యాయవాది కూడా చెప్పడం జరిగింది. మొత్తం మాత్రం వివరాల సేకరణకు వారం వ్యవధి ఎందుకన్నా సీజే కూడా సీరియస్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి జస్ట్ ఫుడ్ పాయిజన్ సంబంధించి వారం రోజుల సమయం ఎందుకని కూడా ప్రశ్నించింది. ఏదేమైనా కూడా ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా లేకపోతే పనిచేయరా అన్న దానిపై కూడా ఈ యొక్క వివరాలు దీనికి సంబంధించి ఇప్పటికే ఉంది. దీనికి రాష్ట్ర హైకోర్టు మాత్రం సీరియస్ గా పరిగణించింది. దీనిపై వివరాలు మధ్యాహ్నం లంచ్ తర్వాత పూర్తిగా ఇవ్వాలని కూడా ఆదేశించడం జరిగింది. రాజ్ కుమార్, ఇప్పటికైనా మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎలా జాగ్రత్తలు పాటించబోతున్నారు? రైట్, థాంక్యూ రాజ్ కుమార్.